ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నీలో ప్యారిస్ సెయింట్ జర్మన్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో జరిగిన సంబరాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆకతాయిలు పలు దుకాణాలు, కార్లను ధ్వంసం చేసి నిప్పంటించారు. దీంతో పోలీసులు అనేక మందిని అరెస్ట్ చేశారు. హంగేరీలోని బుడాపెస్ట్లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు ప్యారిస్ నగరమంతటా వేలాదిగా పిఎస్జీ అభిమానులు వచ్చారు. పార్క్ డెస్ ప్రిన్సెస్ స్టేడియంలో 40,000 మందికి పైగా కిక్కిరిసిపోయారు. మ్యాచ్ను వీక్షించేందుకు అక్కడ భారీ తెరలను ఏర్పాటు చేశారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో పిఎస్జీ విజయం సాధించింది. ఈ క్రమంలో అభిమానులు గుంపులుగా చేరి బాణసంచా కాల్చడం, తెరలకు నిప్పంటించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలోనే నగరంలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆకతాయిల్లో కొందరు దుకాణాలు, కార్లను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఓ పోలీస్ స్టేషన్పై కూడా దాడి చేసేందుకు కొందరు ప్రయత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టారు. పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘర్షణలకు సంబంధించి దాదాపు 130 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా గత ఏడాదిలో జరిగిన ఛాంపియన్స్ లీగ్లో పిఎస్జీ తొలిసారి టైటిల్ను సొంతం చేసుకుంది. ఆ సమయంలో కూడా ఫ్రాన్స్ రాజధానిలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 201 మంది గాయపడ్డారు.